బ్రహ్మానందం గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం. బ్రహ్మానందం గారు, నేను ఇక్కడి నుంచే మాట్లాడతా, పర్వాలేదా? నా బతుకంతా ఇలాగే అయిపోయింది. 40 సంవత్సరాల క్రితం ఇలాగే వెనక నుంచి తోశారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి పడ్డాను. ఇప్పుడు ఏంటి ఒక్కొక్కళ్ళు ఎంతసేపు మాట్లాడుతున్నారో అనుకున్నా. నేను ఎంతసేపు మాట్లాడతానో నాకు తెలియదు. ఎందుకంటే నా వెనకున్నది, నా ముందున్నది, నా పక్కనున్నది, నా చుట్టూ ఉన్నది మా చిరంజీవి గారు. కాబట్టి ముందు గుర్తుపెట్టుకొని చెప్పాల్సిన కొన్ని మర్చిపోయినా పర్వాలేదు, కానీ గుర్తుపెట్టుకొని చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మిస్టర్ రాహుల్ యాదవ్. ఈయన వచ్చి నాకు స్టోరీ చెప్పినప్పుడు నేనేమన్నాను, వాళ్ళు ఏమన్నారని అందరూ చెప్పారు. అర్థం కాకుండా మా డైరెక్టర్ గారు కూడా చెప్పారు, ఏ మాటగా మాటే. కానీ మేమందరం కలిసి కూర్చుని చేసేటప్పుడు ఒక ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. జనరల్గా ఊరికే ఏదో డబ్బు ఇచ్చేసి సినిమా చేసేయండి అనటం కాకుండా, సినిమా ఇలా తీస్తే బాగుంటుంది, ఇలా ఉంటే రాత్రి 7:30 వరకు, ఇవాళ మార్నింగ్ 7:30 వరకు కూర్చుని పనిచేసినటువంటి అతి తక్కువ మంది కుర్ర ప్రొడ్యూసర్స్లో నేను చూసింది రాహుల్ యాదవ్ని. ఐ ఫీల్ ప్రౌడ్. అటువంటి అంటే కొంచెం చదువుకుని దాన్ని ఆకళింపు చేసుకుని మంచి సినిమాలు తీయాలనేటువంటి ఆలోచనలో ఉన్న ప్రొడ్యూసర్స్లో రాహుల్ యాదవ్ ఒకడు. ఆ తర్వాత డైరెక్టర్ నిఖిల్ తను ముందు అసలు ఫస్ట్ ఒక 3 days నన్ను, ఇంకా ఇదిగో ఇప్పుడు మన రఘుబాబు లాంటి వాళ్ళను, లేకపోతే ఒక రాజీవ్ కనకాల లాంటి వాళ్ళను చూసినప్పుడు ఒక చిన్న, అంటే నేను వీళ్ళని డైరెక్ట్ చేస్తున్నాను అనే దాని నుంచి ఒక 3 days కొంచెం తప్పుకోవడానికి కష్టపడింది. ఎందుకంటే వెరీ వెరీ గుడ్ బాయ్, దానితో పాటు వెరీ ఇంటెలిజెంట్ బాయ్. లేకపోతే ఇంత కథ ఈ రకంగా రాయగలిగినటువంటి కెపాసిటీ సామాన్యంగా ఉండొచ్చు. ఇది తాత మనవడు గురించి చెప్పేది. ఒక మాటలో చెప్పాలంటే, విత్ ది పర్మిషన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, ఒక మాటలో చెప్పాలంటే ఒక బేవర్స్ తాత, ఒక ఎడమెంట్ గ్రాండ్ సన్, వీళ్ళిద్దరూ వాళ్ళ జీవితాల్ని ఒక చోట నిలబెట్టుకుని, ఒక చోట కలుసుకుని, ఇద్దరు వెరీ గుడ్ గ్రాండ్ ఫాదర్ అండ్ వెరీ గుడ్ గ్రాండ్ సన్ అనే స్థితికి అందంగా తీసుకొచ్చినటువంటి స్టోరీ ఇది. తర్వాత ఇది వ్యాలంటైన్స్ డే రోజున రిలీజ్ చేస్తున్నాం అన్నారు. వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులు అనగానే మనం వెంటనే టీనేజ్లో అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకోవటాలు అనేది అది కామన్ పాయింటే. ఒక తాత మనవడు ప్రేమించుకోవటంలో కూడా ప్రేమ ఉంది, ఒక తండ్రి కొడుకు ప్రేమించుకోవటంలో కూడా ప్రేమ ఉంది. ఇలాగా ఒక స్నేహితుడు మధ్య కూడా ప్రేమ ఉంటుంది. అది ప్రేమ ఈజ్ యూనివర్సల్. అది రేపు తాత మనవడిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ గురించి చెప్పే రోజున February 14th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. నా మాట వినడం చూడండి, అమ్మతోడు మీరు నమ్మండి సార్, నా మాట వినడం బతికినట్టం కాదు. సిన్సియర్గా సినిమా బాగుంది అని అబద్ధం చెప్పకుండా చెప్పేటువంటి స్థితి నాకు నా సినిమా చూసిన తర్వాత కలిగింది. అందువల్ల మీ ముందు చెప్తున్నాను. ఆ తర్వాత ఈ సినిమాలో నాకు గురువు, దైవం, ఆద్యుడు, నీ పేరు చెప్తాను అనుకుంటున్నావు కదా నువ్వు? చిచ్చి, నీ పేరు ఎందుకు చెప్తాను నేను? వెన్నెల కిషోర్. అతను ఇందాక ఊరికే కావాలండి కామెడీగా అన్నాను కానండి, మనిషి చాలా, అంటే ఎక్కువసేపు ఆయన కామెడీ చాలా బాగా చేస్తాడు, ఈ సినిమాలో అద్భుతంగా చేశాడని చెప్పడం కంటే, ఈ కథ ముందు రాహుల్ యాదవ్ గారు ఆయనకు వినిపించారు, హీరోగా ఉండండి మీరు చేయండి అని. సెల్ఫ్ క్రిటిసిజం అంటారు, ఆత్మవిమర్శ. ఆ కథ నేను విన్న తర్వాత అతను, నేను లాభం లేదండి ఈ సినిమాలో నేను ఆ క్యారెక్టర్ చేయలేను హీరోగా. అది హీరోగా చేయగలిగింది తాత మనవడుగా, తండ్రి కొడుకులుగా ఉన్నటువంటి వాళ్ళు తాత మనవడుగా చేస్తే చాలా బాగుంటుందని ఆయన మిత్రుడు గౌతమ్ గారి పేరు ప్రపోజ్ చేసి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మిస్టర్ వెన్నెల కిషోర్. సో
ఇంత మంచి మనసుల యొక్క కలయిక చేత ఏర్పడినటువంటి ఒక అద్భుతమైన సినిమా ఇది అని నేను చెప్తున్నాను. ఇటువంటిది ఈ సినిమా లాంటివి. తర్వాత ఈ సినిమాకి డిఓపి చాలా అద్భుతమైనటువంటి పద్ధతిలో బహుశా ఇందాక మీరు చూసినప్పుడే మీకు అనిపించి ఉంటుంది. డిఓపి గారు కానివ్వండి, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ శాండిలియా, ఐ లవ్ హిమ్. ఈ శాండిలియాను డైరెక్టర్ గారు ఇద్దరు కలిసి బాగా అరేంజ్ చేసుకున్నట్టున్నారు కదా, అంటే పేరెత్తగానే అరుస్తున్నారు అలాగా. రైట్. శాండిలియా ఎవరో నాకు పరిచయం చేస్తూ, సుమ నాకు పరిచయం చేస్తూ ఒకసారి అంటే మొన్న ఏదో ఇంటర్వ్యూలో శాండిలియా గారు ఎవరి దగ్గరండి కీబోర్డ్ ప్లేయర్గా కీరవాణి గారి దగ్గర వయలినిస్ట్గా చేశారండి, చాలా గొప్పగా. ఇంతకుముందు మనం మామూలుగా చెప్పుకునేటప్పుడు కీరవాణి గారి దగ్గర పనిచేశారండి అంటారు కదా, ఈ సినిమా తర్వాత శాండిలియా గారి దగ్గర పనిచేసేవాళ్ళండి వీళ్ళని చెప్పుకుని చూస్తున్నాను నేను. ఇందులో అతను ఉన్నాడు కాబట్టి చాలా గొప్పగా చేశాడని చెప్పే మాట కానే కాదు, సిన్సియర్గా చెప్తున్నాను. చాలా అంటే ఒక స్టాండర్డ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించింది నాకు అది చూసిన తర్వాత. ఐ లవ్ ఇట్. ఇది అయిపోయింది ఇంతవరకు. ఈ తర్వాత ఇంకెవరిని మిగిలిపోయారా? ఎవరు మిగలలేదు. ఇంకా గెస్టుల జోలికి వచ్చేయచ్చు మనం. గెస్టులు మీరు గెస్ట్ అది ఇప్పుడు అనిల్ రావిపూడి మా అబ్బాయి చెప్పాడు ఇందాక, ఈవీవి సత్యనారాయణ గారు ప్లస్ జంజాల గారు ప్లస్ ఎస్వి కృష్ణారెడ్డి గారు ప్లస్ రేలంగి నరసింహారావు గారు వీళ్ళందరినీ ఒక మిక్సీలో వేసి గిర్రుని తిప్పితే అనిల్ రావిపూడి. వీళ్ళలో ఎక్కడ ఏది ఎంతవరకు వాడాలో అంత అద్భుతమైనటువంటి కామెడీని ఈ రోజుల్లో పండించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చి దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ కామెడీ అని ప్రూవ్ చేసినటువంటి డైరెక్టర్ టుడే, దట్ ఈస్ అనిల్ రావిపూడి. దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ కామెడీ అని ఊరికే నేనేదో సౌండ్ పెంచి మాట్లాడుతున్నానని కాదు, 300 crores కలెక్ట్ చేసినటువంటి సినిమా తీసినటువంటి వ్యక్తి. సో అటువంటి అనిల్ రావిపూడి ఆయన డౌన్ టు ఎర్త్, పిలవగానే అలాగే గురుగారు డెఫినెట్గా వస్తాను అని చెప్పొచ్చారు. ఆ తర్వాత మనందరం తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి, మనకి ఆదర్శప్రాయమైనటువంటి మనిషి అని అనొచ్చు, అనటానికి పెద్ద ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నాగ అశ్విని గారు, ఆయన కల్కి సినిమా డైరెక్టర్. మామూలుగా ఒక సినిమా డైరెక్షన్ చేస్తేనే అసలు డోర్ దగ్గరనే కారు ఒకటి తీస్తాడు, అది తీసి ఫ్యామిలీ అనుకుంటూ వచ్చే రోజుల్లో ఒక సినిమాలో కామెడీ క్యారెక్టర్ ఏదో చేస్తే అద్భుతంగా పండిపోతే నా అంత టోళ్ళు లేడనుకునే రోజుల్లో ఆయనకు ఒక కారు ఉంటుంది. అది ఎవరి కోసమో వాళ్ళందరినీ మెప్పించడం కోసం పెట్టే కారు కాదు, తన పద్ధతి, తన విధానం, తను వెరీ 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 వాట్ ఈస్ హ్యూమన్ బీయింగ్ అనేది ఎలా ఉండాలో మనం నేర్చుకునేటువంటి అతి తక్కువ మంది ఈ రోజుల్లో భూమి మీద సంచరిస్తున్నటువంటి రోజుల్లో నాగాశ్విన్ ఒకడు. ఐ లవ్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిమ్, ఐ అడ్మైర్ హిమ్, ఎవ్రీబడి షుడ్ అడ్మైర్ హిమ్. ఇవాళ మనం మాట్లాడుకుంటూ చెప్పే విషయం అయిపోయారు. రఘుబాబు అనుకుంటున్నాడు నా గురించి చెప్పడేంటి, వాడు మన సుధాకర్, కమిడియన్ సుధాకర్ కొడుకున్నాడు అక్కడ బెన్నేని. వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు, ఆడపిల్లల విషయం కన్ఫ్యూజ్ అవుతాను పేర్లు. మీరు మాట్లాడితే తాత తాత అంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎంత సంతోషంగా ఉంది తాత అంటే. అసలు మరీ ఈ అమ్మాయి అయితే రావడం తాత అనుకుంటూ వస్తుంది సెట్లోకి. అంత మరీ వినపడేట్టు అరవక్కర్లేదులేమ్మా, తాత అనే క్యారెక్టర్ తెలుసు కదా, దానికి ఎందుకు దాని గురించి అని. సరే, ఆడపిల్లలు వాళ్ళ మేరకు అందరి చేత అద్భుతంగా నటింపజేయించినటువంటి దర్శకుడికి, వాళ్ళకి అవకాశాన్ని కల్పించినటువంటి ప్రొడ్యూసర్ గారికి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం, నేను దానికి ఏం చెప్పలేను. పోతే వన్ అండ్ ఓన్లీ
దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి.